ఫ్రెండ్స్, మీ ఇంటికి బాత్రూమ్ డోర్ ఫిట్టింగ్ చేస్తున్నారు. డోర్ అలాగే ఫ్రేమ్స్ ఫిట్టింగ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ జాగ్రత్త మాత్రం తీసుకోండి. లేదంటే డోర్ అనేది సరిగ్గా కూర్చోదు, లేదంటే ఫ్రేమ్ అనేది బెండ్ వస్తుంది. ఫ్రేమ్ బెండ్ రాకుంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మన ఛానల్లో బిల్డింగ్ సంబంధించిన వీడియోలు చాలా ఉన్నాయి, మీకు ఉపయోగపడేవి ఏవైనా ఉండొచ్చు. తప్పకుండా ఛానల్ ఓపెన్ చేసి మీకు కాబట్టిన వీడియో చూడండి, మీకు ఉపయోగపడవచ్చు. అలాగే ఇక్కడ బిగించిన ఈ బాత్రూమ్ డోర్ వచ్చి మీకు మధ్యలో కనిపిస్తున్నాయి ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి కదా, మధ్యలో 3 అలాగే పైన 2, మొత్తం ఈ 4 ఫ్రేమ్స్ లేకపోతే మాత్రం డోర్ అనేది మీరు అస్సలు బిగించుకోవద్దు. డోర్ అనేది కొనద్దండి, అసలు మీరు కొనద్దండి. ఈ 4 ఫ్రేమ్స్ అనేది వాళ్ళే అక్కడ డోర్ కొట్టి ఇవ్వాలి. కింద ఒకటి, మధ్యలో ఒకటి, పైన ఒకటి, ఆ పైన ఒకటి. ఈ 4 ఫ్రేమ్స్ అనేది ఆ డోర్లు ఎవరైతే రెడీ చేస్తారో వాళ్ళే ఆ ఫ్రేమ్స్ కొట్టించి ఇవ్వాలి. లేదంటే ఇక్కడ వచ్చి నుంచి బేల్దారులు కూడా ఈ ఫ్రేమ్స్ కొట్టినా కూడా బేల్దారులు పీకేస్తారు, అడ్డం అవుతుందని చెప్పి, లోపలికి పోయేదానికి కింద కాళ్ళకు కొట్టుకుంటుందని చెప్పి, అడ్డం అవుతుందని చెప్పి ఫ్రేమ్స్ అనేది పలగొట్టేస్తారు బేల్దారులు కూడా. బేల్దారులు ఏం పోయింది చెప్పండి, ఈ ఫ్రేమ్స్ పలగొట్టడం వల్ల ఫిట్టింగ్ చేసేటప్పుడు మనము ఎంత కంక్రీట్ వేసినా కూడా, చౌకట్లకి ఎంత కంక్రీట్ వేసి ఫిట్టింగ్ చేసినా కూడా ఆ చౌకట్ అనేది బెండ్ అవుతుంది. బెండ్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా మధ్యలో ఫ్రేమ్స్ అనేటివి ఖచ్చితంగా ఉండాలి. ఉండేదట్లా మీరు చూసుకోవాలి ఇంటి ఓనర్లు. ఈ 4 ఫ్రేమ్స్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా డోర్ అనేది బెండ్ అవుతుంది. ఈ 4 ఫ్రేమ్స్ డోర్ ఫిట్టింగ్ చేసిన 15 రోజుల వరకు అట్లా ఉంచి 15 రోజుల తర్వాత తీసేయండి. డోర్ అనేది లూజ్ అస్సలు కాదు. మీరు కాంక్రీట్ వేసినా కూడా కాంక్రీట్ వెనక్కి రాదు. కాబట్టి మీరు మాత్రం ఇంటి ఓనర్స్ అలాగే కాంట్రాక్టర్స్ ఈ చిన్న మిస్టేక్ మాత్రం చేయొద్దండి. ఈ చిన్న మిస్టేక్ వల్ల డోర్ మొత్తం, ఆ ఫ్రేమ్ మొత్తం బెండ్ వచ్చి కింద డోర్ సన్నగా ఉంటే, మధ్యలో పైన ఒక రకం ఉంటే మొత్తం అంతా డోర్ ఆటికి సరిగ్గా కూర్చోదు. వేసేటప్పుడు కూడా సరిగ్గా ఫిట్టింగ్ కాదు. ఫిట్టింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు చూసుకుంటాండి. అలా ఫిట్టింగ్ చేసేటప్పుడు ఈ 4 ఫ్రేమ్స్ అనేటివి కొట్టినారు లేదని ముఖ్యంగా చూసుకోండి. లేదంటే మాత్రం ఈ చిన్న పని చేయకోకుండా ఉండడం వలన మొత్తం డోర్ అంతా బెండ్ వచ్చేసి మొత్తం డోర్ మనం మళ్ళీ ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా మొత్తం కోసేసుకోబడుతుంది. అంత చిన్నగా 2.5 ఇంచు ఉంటే పైన 3 ఇంచులు ఉంటే మధ్యలో 4 ఇంచు, ఏదో అంత ఇంచులు తేడా వచ్చేసి డోర్ మొత్తం సగం కోసేసానికి సరిపోతుంది. మీరు కూడా చూసింటారు ఏడన్నా డోర్లన్నీ మొత్తం మిషన్తో కోసి పడుతుంటారు సైడ్లన్నీ. ఎందుకు వస్తుంటారంటే ఈ డోర్ అనేది కింద ఒక రకం ఉంటుంది, పైన ఒక రకం ఉంటుంది, మధ్యలో ఒక రకం ఉంటుంది. ఇంచులు అనేది తేడా ఉంటుంది. కింద 1 ఇంచు పోయింటే మధ్యలో 1/2 ఇంచు పోయింటే పైన అట్లా తేడాగా ఉంటుంది. కాబట్టి మీరు కరెక్ట్గా డోర్ తెచ్చినది ఎట్లా కూర్చోపెట్టాలనుకున్నారో అట్లే కూర్చోపెట్టాలనుకుంటే మధ్యలో ఈ ఫ్రేమ్స్ వేసుకుంటే మాత్రం డోర్ తెచ్చినట్లల్లా అట్లే కూర్చోపెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో చూడండి. ఇది వీళ్ళ పనితనం కూడా ఎంత బాగుందో చూడండి. ఇది ముఖ్యంగా ఒక ఇంజనీర్ చాలామంది ఇంజనీర్లు క్వాలిటీగా చేయకపోవచ్చు, అందరు ఇంజనీర్లు అయితే అట్లా ఉండరు. ఇక్కడ చేసే వాళ్ళ ఇంజనీర్ మాత్రం ఎంత పర్ఫెక్ట్గా ఆయన చూసుకుంటాడు. ఇంటి ఓనర్ చూసుకోకున్నాడు, ఆయన వచ్చి చూసుకొని డోర్స్ ఎట్లా పెట్టినారు ఏం కథనని తనిఖీలు చేసుకొని ఒకవేళ మరసంగా పెట్టుకోకుండా పీకేపిస్తాడు. ఫస్ట్ పని వేస్ట్ అయినా పర్లేదు, నాకు మాత్రం పని నీట్గా ఉండాలని చెప్పి మొత్తం పని అంతా పీకేపిస్తాడు, డోర్లు పీకేపిస్తాడు. రీసెంట్గా ఒక డోర్ కూడా పీకేపిస్తున్నాడంట, అది పెట్టినారు. దాని గురించి మళ్ళీ ఒక వీడియో కవర్ చేస్తాను. ఇక్కడ కూడా డోర్స్ పెట్టేటప్పుడు మాత్రం నాకు ఇట్లా పెట్టాలని చెప్పాడు. రీసెంట్గా మన ఛానల్లో ఒక వీడియో కూడా పెట్టాను చూడండి. మైన్ డోర్ సేఫ్టీ ఉండే దానికోసం అవతల చెక్కలు పెట్టి కొట్టారు. అది ఇంజనీర్ పని దగ్గరే. ఇంజనీర్లు చాలామంది, కొంతమంది మంచోళ్ళు ఉంటారు, చాలామంది మంచోళ్ళు లేదంటారు. ఇంజనీర్ అయితే మడసం చేయరంటారు. కొంతమంది మంచోళ్ళు చాలామంది ఉంటారు కదా, మంచోళ్ళు లేనిదే ఇంజనీర్లు అవుతారా చెప్పండి, మీరు కూడా కామెంట్ చేయండి. సో ఈ పనికాడ మాత్రం ఈ ఇంజనీర్ చేసే వర్క్ మాత్రం నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చిందా నచ్చలేదని చెప్పి ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నెక్స్ట్ వీడియో మరొక ఇన్ఫర్మేషన్తో మీ దగ్గరికి వస్తాను. తప్పకుండా చూడాలనుకునే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కండి. మన ఛానల్లో మీకు ఉపయోగపడేది ఏదో ఒక వీడియో ఖచ్చితంగా మన ఛానల్లో ఉంటుంది, ఓపెన్ చేసి చూడండి. చాలామంది ప్రమోషన్ వీడియో చేయమని అడుగుతున్నారు. అంటే ఏదైనా షాపుల్లో మెటీరియల్ గురించి ప్రమోషన్ చేయమని అడుగుతున్నారు. చేయాలా వద్దనేది ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. చేయమని కామెంట్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేస్తాను. లేదంటే వాళ్ళు ఏది చెప్తే అది మనం చెప్పాలి కాబట్టి చేయను వీడియో అందుకు. కాబట్టి నేను ఎక్కువ ప్రమోషన్ వీడియోస్ చేయను.